నమస్తే, నేను మీ ఎంఏ నాయుడు. ఈరోజు బొబ్బుల బులెటిన్ పాయింట్ చూస్తే, ఉచిత వైద్య శిబిరం పెనుబాక యూపీ పాఠశాలలో మంగళవారం వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. అంటే ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అనేది పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇందులో 128 మంది పిల్లలకు అక్కడ వైద్య శిబిరంతో పాటు అక్కడ ఉన్న దంతాల గురించి పిల్లలకి ఏ విధంగా అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటి గురించి పూర్తి పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే మరొక కథనంలో చూస్తే, గజరాజుల బేభత్సం, మొక్కజొన్న తోటలో ఏనుగులు. 3 రోజుల నుంచి ఏనుగులు గుంపు గ్రామంలోనే మొక్కజొన్న చెరుకు పంటలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పంట నష్టం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ గజరాజులు హల్చల్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే అవేమో అడవుల్లో ఉండవలసినవన్నీ కూడా ఈరోజు గ్రామాలంట పంట పొలాలకి ఎందుకు వచ్చేస్తున్నాయంటే, మనం అడవులన్నీ నాశనం చేస్తే అవి మనకే తిరిగి వస్తూ ఉన్నాయి. కాబట్టి కాపాడవలసిన అడవులను మనం తినేస్తున్నాం, మనల పట్టలు తినడానికి వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అటవీ శాఖ దాన్ని అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరొక కథనం చూస్తే, రోడ్ల చెరువుల పూల్బాగ్ రహదారిపై చేరిన వరద నీటిలో పడిపోయిన ద్విచక్ర వాహనదారుడు. బొబ్బిలి పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులమయ్యి పట్టణవాసులు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూల్బాగ్లో మోకాల వద్ద నీరు చేరి ఎక్కడుందో తెలియక పలువురు ద్విచక్ర వాహనాలు పడిపోయారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తి ఆగింది. అంటే అకస్మాత్తుగా నిన్న సాయంత్రం అయితే వర్షం పడడం, వరుణుడు కరుణించడం అయితే ఒకేసారి పడడంతో ఎక్కడ గుమ్ములు ఉన్నాయో ఎక్కడ గోతులు ఉన్నాయో ఇక్కడ వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ పడిపోవడం చూడకూడదు దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. అది దీని యొక్క బొబ్బిలి పట్టణంలో యొక్క పరిస్థితి. అలాగే పంచాయతీలను అభివృద్ధి చేసుకుందాం, సర్పంచులతో మాట్లాడుతున్న కృష్ణమోహన్. అందరి సహకారంతో గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ చెప్పారు. అలాగే గత పాలకుల్లో పూర్తిగా ఇక్కడ పంచాయతీలదే కీలక పాత్ర. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీలు అందరూ కూడాను సర్పంచులు కీలక పాత్ర పోషించాలి. మన అందరం కూడా ఒక మాటపై నిలబడి గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని ఈ కథనంలో తెలుస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనంలో చూస్తే, శిథిలమైంది పట్టించుకోరు అంటూ బొబ్బిలి పట్టణంలోని గోపాలరాయుడిపేట కూడల నుంచి సీతయ్యపేటకు వెళ్ళే రహదారి పూర్తిగా పాడైపోయింది. తారు కొట్టుకుపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొలాలకు కూడా రైతులు ఈ రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నారు. అంటే ఈ రోడ్డు మొత్తం బీటులు పారిపోయి తారు కూడా పోయింది. అలాగే ఇక్కడ ఒకరే కాదు, విద్యార్థులే కాదు, రైతులు అందరూ కూడా దీనిపైన మార్గంలోనే వెళ్తూ ఉన్నారు. దీన్ని బాగు చేయరు అంటూ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆదమరిస్తే అపాయమే. గుడియాడ మీదుగా గంటాడ వెళ్లే మార్గంలో మలుపుల వద్ద రహదారికి ఆనుకుని ఉన్న క్వారీ లోయలతో ప్రయాణికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి 40 అడుగుల లోతుల వరకు తవ్వేసరి ఎటువంటి రక్షణ కూడా గోడ లేకపోవడంతో ఇక్కడ చాలా ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అడలిస్తున్న పశువులు. పట్టణంలోని ప్రధాన రహదారిలో పశువులు వెంబలిస్తూ ఉన్నాయి. రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో రోడ్ల మధ్యలో తిష్టవేస్తూ ఉన్నాయి. వాహన చోదకులు బాటసారులు పైకి వస్తుండటంతో హడలిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ పశువులు అయితే మాత్రము అని రోడ్డుపై రావడంతో రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని అక్కడున్న ప్రజానికం తెలియజేస్తూ ఉంది. అలాగే నీరు వృధా, ప్రజల వృధా. ఒక పక్కేమో త్రాగునీరు అంతా కూడా వృధాగా పోతూ ఉంది ఈ పైప్ లైన్ల ద్వారా. ఇక్కడ తాగునీరు ఇక్కడ ఈ రైతు అయితే మాత్రము పొలాలకు వెళ్తున్న సమయంలో ఇది పూర్తి పైప్ లైన్ దెబ్బతినడంతో నీరు కోసం కొన్ని కిలోమీటర్ల దూరంగా వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పక్కనే ఉన్న పైప్ లైన్ అయితే మాత్రం బాగు చేయట్లేదు. ఇది దీని యొక్క ప్రధానమైన సారాంశం. అలాగే సేంద్రియ ఎరువుతో మేలు. నాయుడు వలసలో మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు. అంటే రైతులు రసాయన ఎరువులతో ఏ విధంగా అయితే వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని, అంటే ఇక్కడ అంటే ఇప్పుడు రసాయనాలు అవన్నీ కూడాను ఫెర్టిలైజర్స్ కాదు, ఇక్కడ సేంద్రియ పద్ధతుల్లో మన పంటలు మనం పండించుకుంటే ఇక్కడ అధిక పెట్టుబడి కూడా తగ్గుతూ ఉంది, ఇక్కడ రాబడి కూడా వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అలాగే జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే వైకాపా పాలనలో భూములు అన్యాక్రాంతం. వైకాపా పాలనలో భూములు అన్యాక్రాంతం అన్యాయం అయ్యాయని
విజయనగరం పార్లమెంటరీ బీసీసీఎల్ అధ్యక్షులు చెప్పారు. అంటే గత ప్రభుత్వంలో భూములన్నీ కూడా కబ్జా చేశారని కూటమి ప్రభుత్వ నాయకులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ప్రధానమైన అంశం మనం చూస్తే ఆక్రమణ చెరువులు, పంట కాలువలు, చెరువులు అని తేడా లేకుండా యథేచ్ఛగా ఎకరాల కొద్దీ ఆక్రమించేయడంతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఇది ఒక దగ్గరని కాదు. అలాగే ప్రధానంగా గజపతినగరం మండలంలోని పురుటిపేట గ్రామానికి చెందిన శుభసాగరం చెరువు, దీని విస్తీర్ణం 45 ఎకరాలు కాగా 15 ఎకరాల పైబడి ఆక్రమణకు గురైంది. దాదాపు 10 ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకున్న వారే లేరు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. అంటే ఇక్కడ పూర్తిగా చూస్తూ ఉన్నాం, ఇది రెవెన్యూలోని లోపమా లేకపోతే గ్రామస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనట్టుగా మనం అన్నీ చూస్తూనే ఉన్నాము. అయితే అలాగే పంట కాలువలు, చెరువులని తేడా లేకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. అయితే దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇదిగో ఆక్రమణకి చెరువులు అయిపోయాయి. ఇది ఎక్కడ ఒక గ్రామంలో జరిగిందా? మొత్తం రాష్ట్రం మొత్తం కూడా జరిగాయి. దీన్ని ఎవరు నిర్ధారించాలి? అక్కడ ఉన్న గ్రామస్తులు. కానీ ఆక్రమించేస్తుంది ఎవరు? అక్కడ ఉన్న గ్రామస్తులే. అంటే కొద్దిగా మన చెరువు దగ్గర నుండి 4 మట్టిలు వేస్తారు. ఆ మట్టి వేసిన తర్వాత దాన్ని పంట పొలాలుగా మార్చుకుంటారు. దానివల్ల ఎవరికైనా కిందన ఆయకట్టు రైతులకేమో వాటర్ వెళ్ళడం లేదని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇలా చెరువులన్నీ కూడా కప్పుకుంటూ పోతే భవిష్యత్తు కార్యాచరణలో పూర్తిగా వాటర్ అనేది ఆ కిందన ఆయకట్టు రైతులకి నిర్వీర్యంగా మారిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం, దీన్ని గాలి కుదరడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క యాక్షన్ ఎక్కువగా తీసుకుంటామని చెప్తూనే ఉన్నారు. అయితే దీనికి ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారంటే, ఈ కథనంలోనే ఈ నెల 16 నుంచి గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలోనే గ్రామస్తులతో మాట్లాడుతూ ఫిర్యాదులు సేకరిస్తూ ఆక్రమణలు ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్పడం ఇక్కడ తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 16 నుండి కూడా ప్రతి గ్రామాల్లో కూడా అక్కడ జరుగుతున్న గ్రామ సభలు నిర్వహిస్తాం. ఆ గ్రామంలో ఎవరైతే భూ కబ్జాదారులు అంటే గవర్నమెంట్ భూములు, అసైన్డ్ భూములు ఇట్లాంటి ఎవరైనా ఆక్రమిస్తే ఖచ్చితంగా వాటిపై యాక్షన్ తీసుకుంటాం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ గ్రామాల్లో ఏంటంటే అవంతా కూడా ఒకరి భూమి కానీ అక్కడ మన ప్రభుత్వం మళ్ళీ యాక్టిఫై చేసుకొని వెనక్కి తీసుకోగలిగితే పూర్తిగా 2,000 ఎకరాలు, 100 ఎకరాలు, 10 ఎకరాలు ఎక్కడున్నా సరే అంత సర్వే నెంబర్లు వేసి అవన్నీ కూడా తీసుకురాగలుగుతాం. కానీ ఆ సాహసం ఎందుకు చేయదంటే అది గ్రామాలు కాబట్టి ఇప్పటికైనా ఏం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎంఈ న్యూస్, నేను మీ ఎంఈ నాయుడు.